ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః తత్వం తత్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః. శ్రీ విష్ణు సహస్రం 103వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. భీష్ముడు వివరిస్తున్న ఉమామహేశ్వర సంవాదంలో పరమేశ్వరుని వాహనం, నివాసం మొదలైన వాటి విశేషాలను తెలుసుకున్న తరువాత పార్వతీమాత మానవ శ్రేయస్సుకు సంబంధించిన వర్ణ ఆశ్రమ ధర్మాలను, ప్రత్యేకంగా రాజధర్మ పద్ధతులను, అహింసా స్వరూపాన్ని, సర్వమానవ సాధారణ ధర్మాలను, సత్కర్మల దుష్కర్మల ఫలాలను, చేసిన కర్మఫలం జన్మ జన్మాంతరాలకైనా అనుభవింపక తప్పదు అన్న కర్మ సిద్ధాంత తత్వాన్ని, గ్రహ ప్రభావ పరిమితిని, ఇంకా అనేక విశేషాలను గురించి ప్రశ్నించిన తరువాత మానవుడు దీర్ఘాయుష్మంతుడై సుఖ సంతోషాలతో జీవించడానికి ఏ విధులను ఆచరించాలి అని అడిగింది. పరమేశ్వరుడు ఇలా చెప్పాడు: పార్వతి, మానవునికి సహనం, సత్యం, దయ, శౌచం, గురుభక్తి ఈ సుగుణాలు ఆయుస్సును పెంచుతాయి. వీటికి భిన్నంగా క్రోధం, అసత్యం, క్రూరత్వం, కపటం, గురుద్వేషం ఈ దుర్గుణాలు ఆయుస్సును క్షీణింపజేస్తాయి. తపస్సుతోనూ, బ్రహ్మచర్యంతోనూ, హిత మిత ఆహారంతోనూ, తగిన జీవన ఔషధాలతోనూ ఆయుర్దాయం పెరుగుతుంది. అయితే ఆ విధంగా చెయ్యాలనే ఆసక్తి పూర్వకర్మ ఫలంగానే కలుగుతుంది. అలాగే శక్తికి మించిన పనులు చేయడం, తీసుకోకూడని ఆహారాన్ని తీసుకోవడం ఆయుస్సును తగ్గిస్తాయి. ఇంకొక విశేషం, సత్కర్మలు చేసిన వారు ఆ పుణ్యానికి ఫలంగా స్వర్గాది సౌఖ్యాలను అనుభవించి తిరిగి మానవలోకంలో జన్మించినప్పుడు దీర్ఘాయుష్మంతులవుతారు. అలాగే దుష్కర్మలు చేసిన వారు నరకాదులను పొంది తిరిగి జన్మించినప్పుడు అల్పాయుష్కులవుతారు. కనుక ఆయుస్సు పెరగడానికి కానీ తరగడానికి కానీ కారణం మన కర్మ ఫలమే అని వివరించాడు. అప్పుడు పార్వతీమాత, జీవుడు స్త్రీ పురుష భేదం వల్ల కర్మాచరణంలో అనుసరించవలసిన పద్ధతిని వివరిస్తారా అని అడగ్గా ఆయన, తాత్వికములైన పురుష స్త్రీత్వంబులు లేవు పార్వతీ జీవునకు, ఆ తత్వమునకు అహంకృతి కర్మిత్వములసి భావ్య విధమా మెయికొనుచుండు. పార్వతి, జీవునికి యథార్థంగా స్త్రీ పురుష భేదం లేదు. మౌలికమైన అహంకారం కర్మానుభవం కోసం స్త్రీ పురుష రూపాలుగా జన్మిస్తుంది. కర్మ ఆచరణలో కానీ ఫలానుభవంలో కానీ స్త్రీ పురుష భేదం లేదు. సత్కర్మలకు ఫలం పుణ్యం, దుష్కర్మలకు ఫలం పాపం. ఇవి జీవులందరికీ సమానమే. నిజానికి జీవుని కర్మలకు కారణం సత్వరజస్తమో గుణాలే. జీవుణ్ణి అనేక విధాల వికారాల పాలు చేసేవి ఈ త్రిగుణాలే. కనుక ఇదంతా త్రిగుణాలు చేస్తున్న మహాకార్యక్రమం అని గుర్తిస్తే బంధం విడిపోతుంది, నిర్గుణత్వంతో మోక్షసిద్ధి కలుగుతుంది. ప్రాణులలో మానవుడు ఉత్తముడు. ధర్మశ్రవణం అనేది లేకపోతే అతడు జంతువుతో సమానమవుతాడు. చీకటి 2 విధాల ఉంటుంది: శార్వరం, దేహజం అని. శార్వరం అంటే శర్వరి, రాత్రి, ప్రకృతికి సంబంధించిన చీకటి. సూర్యాదుల తేజస్సుతో అది నశిస్తుంది. మానవుని దేహంలో పుట్టిన చీకటి అంటే అజ్ఞానం.
ధర్మశ్రవణం వల్ల నశిస్తుంది. బ్రహ్మదేవుడు ఆ చీకటి పోవడానికి తీవ్రమైన తపస్సు చేసి వేదాంగాలను తాను శ్రీ మహావిష్ణువు నుండి సంపాదించి లోకవ్యాప్తం చేశాడు. దానివల్ల అకార్యాలు తెలుస్తాయి. కామ క్రోధాది దుర్గుణాలన్నీ ఆ వేద ధర్మ శ్రవణం వల్ల తొలగిపోయి మానవులు దేవతలలాగా తేజోవంతులవుతారు. జ్ఞాని అయి చేసిన కార్యం చిన్నదైనా గొప్ప ఫలాన్నిస్తుంది. అజ్ఞానిగా ఉండి చాలా పనులు చేసినా అవి ఫలవంతం కావు అని పరమేశ్వరుడు చెప్పగా, స్వర్గ నరకాల ప్రస్తావనను బట్టి పార్వతీమాత పునర్జన్మ ఉందా లేదా అని మానవులు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతూ ఉంటారు, దాని గురించి తెలియజేస్తారా అని ప్రార్థించింది. దానికాయన, ఈ విషయంలో దేవతలకే నిశ్చయ జ్ఞానం లేదు, మానవులకు తెలియకపోవడంలో ఆశ్చర్యమేముంది అని, పార్వతి, పునర్జన్మ ఉంది, అయితే అది ఊరికే తెలుసుకునేందుకు సాధ్యమయ్యే విషయమా? ఎంతటి మేధాశక్తి సంపన్నులైనా భౌతిక దృష్టితో దాన్ని తెలుసుకోలేరు కదా. అందుకే అతీంద్రియ తత్వాలను తమ తపశ్శక్తితో దర్శించిన ఋషులు అనుగ్రహించిన వేదాలను, బ్రహ్మ ప్రసాదించిన ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా విశ్వసించి నిశితంగా అధ్యయనం చేస్తే క్రమంగా పునర్జన్మ ఉంది అని బోధపడుతుంది అని పరమేశ్వరుడు వివరించాడు. తరువాత వైదికమైన యజ్ఞ విశేషాలు, స్వర్గ నరక భేదాలు, పితృకర్మ విధి విధానాలు తెలుసుకొని పార్వతీమాత, పరమేశ్వర, మృతి పొందిన వారు తమ తమ పాపపుణ్యాలను బట్టి కర్మశేషాన్ని అనుభవించడానికి వెంటనే పునర్జన్మ పొందుతూ ఉంటారు కదా, మరి ఈ పితృకర్మ ఎవరికి చెందుతుంది అని ప్రశ్నించింది. అక్కడ ఉన్న మునులు అప్పుడు, అమ్మ మంచి ప్రశ్న అడిగింది, సమాధానం విందాం అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉండగా ఆయన, పార్వతి, ఇది ఒక రహస్య విషయం, చెబుతాను విను. దేవతలు ఉన్నట్లుగానే పితృదేవతలు కూడా ఉన్నారు. దేవతా లోకం ఉత్తర దిక్కులో ఉంటే దక్షిణ దిక్కులో పితృదేవతా లోకం ఉంటుంది. మనం సమర్పించే పూజ దేవతలకైతే హవ్యం అంటారు, పితృదేవతలకైతే కవ్యం అంటారు. మనం చేసే పితృకార్యం వల్ల అక్కడ మన పూర్వులు లేకపోయినా వారు పునర్జన్మ పొంది ఉన్నా ఆ లోకంలో నివసించే పితృదేవతలు ఆ పూజను గ్రహించి కర్తకు ఆయురారోగ్య భాగ్యాలను ప్రసాదిస్తారు. దేవదానవ గరుడ యక్ష ప్రముఖ దేవతాగణాలకు కూడా ఆ పితృదేవతలు పూజనీయులే అని పరమేశ్వరుడు తెలియజేశాడు. ఈ విధంగా నారద మహర్షి శ్రీకృష్ణునికి ఈ విశేషాలన్నీ చెప్పాడు అని భీష్ముడు తెలుపగా ధర్మరాజాదులందరూ శ్రద్ధగా వింటున్నారు. ఈ ప్రశ్నోత్తరాల ద్వారా మానవులు దీర్ఘాయుష్మంతులై సుఖ సంతోషాలతో జీవించే విధానాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. వాటిని తెలియజేసిన ఉమామహేశ్వరులకు, నారద మహర్షికి, భీష్ముల వారికి, గురుస్వరూపులైన వ్యాస మహర్షికి కృతజ్ఞతాపూర్వక నమస్సులను సమర్పిద్దాం. ఓం నమో వెంకటేశాయ.